హైడ్రా పనితీరును స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చెరువులను కాపాడడం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. ఇక బఫర్ జోన్ దాటి చెరువులో కన్వెన్షన్ కట్టడమే కాకుండా నాగార్జున సమర్థించుకోవటాన్ని తప్పుపట్టారు నారాయణ. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఎవరి కట్టడాలైనా కూల్చాలంటున్న సిపిఐ నేత నారాయణతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే మాదాపూర్లోని అటు తమ్మిడి చెరువులో ఏర్పరిచినటువంటి ఎన్ కన్వెన్షన్ని నాగార్జునకి సంబంధించినటువంటి దాన్ని నిన్న హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ 3 ఎకరాలు 30 గుంటల్లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ని నేలమట్టం చేశారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రము సిపిఐకి సంబంధించినటువంటి నారాయణ గారు కార్యదర్శి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, హైడ్రా పనితీరుని ఏ విధంగా చూస్తారు? హైడ్రా పనితీరుని మేము స్వాగతిస్తున్నాం. దీవించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవను మేము అభినందిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం, ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇది ఎన్ కన్వెన్షన్. ఎన్ కన్వెన్షన్ ఏమిటంటే బిగ్ బాస్కి బాస్ ఆయన. బిగ్ బాస్ అవినీతికర నడిపించేదాన్ని ఈ బిగ్ బాస్ కాదు, ఆయన నడిపించే బిగ్ బాస్. దానికి నాగార్జున స్పాన్సర్. ఇట్లాంటి 10 పడగొట్టినా కూడా బిగ్ బాస్ వచ్చి సరిపోతుంది. ఆయనకి ఎందుకు అంత కక్కిరితో ఉండాలా? అంత ఫేమస్ యాక్టరు, వాళ్ళ నాన్న ఫేమస్ యాక్టరు, చాలా ఆదర్శవంతుడు, మంచివాళ్ళు. ఆయన బిగ్ బాస్లు చేయడం ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు. అటువంటి వాళ్ళు ఇంకా అవినీతి ప్రభుత్వం భూమిని, చెరువు భూమిని ఆక్రమించాడు. మామూలుగా ఎఫ్టీఎల్ లోపల కట్టకూడదు. ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్లకి అవతల వరకు బఫర్ జోన్ వరకు కట్టకూడదు. అదేమంటున్నాడు, మేము ఏమీ తప్పు చేయలేదు అంటున్నాడు. అంటే సినిమాలో డైలాగ్ సరిపోద్ది. 10 మందిని రేపు చేసి కూడా నేను ప్రతి అవుతానంటే నమ్మిపోతారు జనం. ఒకడే 100 మంది కొడుతుంటే జనం ఆనందంగా చూస్తుంటారు. సినిమా అది. మనం చెరువు కాడే ఉన్నాం కదా, నేను చెరువు చూశాను కదా. ఇప్పుడు భారతదేశంలో చెరువు ఉంది అంటే ఎఫ్టీఎల్ ఇది. ఆ తర్వాత ఏమైనా వస్తే ఇంకా ముందుకు పోతే బఫర్ జోన్ వస్తుంది. మరి ఇక్కడే మనం కట్టారు కదా. రోజుకు 50-60 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తుంటారు ఫంక్షన్ ఇచ్చి. ఎవరబ్బు సొత్తు అది? నీ అబ్బు సొత్తా? ప్రజల సొత్తు. ఇది కోర్టును అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. అంతమంది టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కూలగొడతామని చెప్పారు. కూలగొడతాం చెట్టు వచ్చారు, మరుసటి మళ్ళీ మాయమైపోయారు. అదేం జరిగిందో మనకు తెలియదు. అది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే కాదు, ఎక్కడైతే కుంటలు చెరువులు ఆక్రమించారో వాటన్నింటినీ పరిశీలిస్తున్నాడు. దానిలో భాగంగా ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు. మల్లారెడ్డిది ఒకటి ఉంది, తర్వాత పల్లా రాజేష్ రెడ్డిది ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటివి ఏంటంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఈ రెండింటికి మించి అవతల కట్టుకుంటే గొంతులకు పోనక్కల్లా. ఈ లోపల ఉంటే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా, ఎంత ధనవంతుడైనా దాన్ని కోల్చాల్సిందే నా ఉద్దేశం. అది మొత్తం మీద హైదరాబాద్ సిటీలో కూడా ఇవన్నీ యాక్షన్ తీసుకోవాల్సిందే. 2 రకాల సమస్య. ఒకటి, వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్ల కాలం ఉంది, ఫిరంగినాల, మూసీ నదులు ఉన్నాయి. ఇవన్నీ మేము పరిశీలించాం 10 ఏళ్ల క్రితం. అన్నీ ఆక్రమణకు గురైపోయినాయి. ఆక్రమణకు గురైనాక ఏముంది, వర్షాలు పెడితే ఏడుకాడ ఎల్ల వచ్చి ఊరి మీద పడుతుంది, జామ్ అయిపోతుంది. అదొకటి నష్టం వచ్చింది. రెండవది కాలుష్యం వస్తూ ఉంది. మూడవది ఆక్సిజన్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి పరిష్కారం చేయాలంటే తప్పదు. అయితే ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవాలంటే, పేదవాళ్ళు మైత్రులు కొంతమంది ఈ ప్రభుత్వ భూముల్ని మేనేజ్ చేసి తర్వాత నోటరీ ధర సంతకం పెట్టించి నోటు ధర 4 సెంట్లు 5 సెంట్లు అమ్ముతున్నారు. దాన్ని తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కాపురం చేస్తున్నారు. ఇప్పుడు వాటిని కోసాన్ని ప్రయత్నిస్తున్నారు. మేము చెప్పారంటే మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళు కానీ ఇట్లాంటివి కట్టుకుని ఉంటే అవి కోల్సక్కర్లా. వాళ్ళకి కేవలం రెగ్యులర్ చేయండి, డబ్బులు వసూలు చేయండి. ఎవరైతే అమ్మాడో వాడిని పట్టుకోండి, దేవుడు రీచ్ చేశాడో వాడిని పట్టుకోండి, వాళ్ళని వసూలు చేయండి డబ్బులు. అంతేకాని మామూలు పోదని చెప్తున్నాం. ఒకవేళ ఎఫ్టీఎల్ లోపల కానీ పొరపాటున కట్టుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఇల్లు ఇచ్చి వాడు ఎవరైతే అమ్మాడో వాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేయండి. ఈ ఎక్కడ మార్కులు, ఈ నాగార్జున ఎంత డబ్బులు సంపాదించడం లెక్క వేయండి. ఆ డబ్బులన్నీ కక్కించాల్సిందే. ఒక బిగ్ బాస్ యాక్ట్ చేస్తూ వచ్చే డబ్బులు సార్లు సరిపోద్ది దానికి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి బిగ్ బాస్ అధినేతగా ఉన్నటువంటి, ఇలాంటి ఛాంపియన్గా ఉన్నటువంటి ఈ అక్కినేని నాగార్జున చర్య తీసుకోవాలి. ఆ డబ్బులు కట్టించాలి. తద్వారా ఎవరైతే ఇట్లాంటి ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి డబ్బులు వసూలు చేయమని మేము కోరుతా ఉన్నాం. సార్, గత 10 సంవత్సరాల నుంచి కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది హయాంలో ఉంది. ఆ టైంలో కట్టినటువంటి ఈ నిర్మాణాలు అటు అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే నాయకులకి ఏమన్నా ముట్టడం వల్ల ఇలాంటివి కూలగొట్టకుండా చేశారనుకోవచ్చు? ఎవరిది నిర్లక్ష్యం లేదమ్మా. అది జాగ్రత్తగా వసూలు చేస్తున్నారు డబ్బులు. కింద వాళ్ళు కింద స్థాయి, పై వాళ్ళు పై స్థాయి, ఆ పై ఇంకా 10 స్థాయి. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మేము అధికారంలోకి వస్తే ఆందోళనని పాల్గొలుతూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే ఆందోళన వ్యాపారం కట్టేస్తూ ఉన్నారు, మేము అధికారం వెనకాల కూల్చేస్తూ ఉన్నారు. మరుసటి రోజు వచ్చారు, రాత్రి మళ్ళీ మాయమైపోయారు. ఏమైంది తెలియదు. 10 ఏళ్ళు ప్రమాణంగా ఆయన రోజుకు 60-70 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు. కాబట్టి దీని మీద అన్నీ జరిగి ఉంటాయి. అజాగ్రత్త అనబాక, నిర్లక్ష్యం అనబాక
ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా వాళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. అంత ఇంత ముట్టాయి కాబట్టి ఆయన నడిపించుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవి చేయకూడదు, మనం జాగ్రత్త పడుతున్నాడు. భవిష్యత్తు ఏం చేస్తాడు మాకు తెలియదు. ఇప్పటికైతే చర్య తీసుకుంటున్నాడు, నేను స్వాగతిస్తున్నాను. ఇంకా అగ్రెసివ్గా యువత రాజీ పడకుండా, పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్య తీసుకుని కోరుతున్నాం. వాళ్ళు ఇప్పటిదాకా అనుభవించిన డబ్బుల్ని కక్కించమని చెప్పి కూడా కోర్టు ద్వారా మేము కోరుతాం. సార్, హైడ్రా పనితీరు మీద అటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐ పార్టీలు కావచ్చు, అనేక విమర్శలు చేస్తున్నాయి. దాని మీద మీరేం చెప్తారు? చేస్తాయి, ఎందుకంటే వాళ్ళ వర్గానికి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళు తప్పనిగా తప్పుపడతారు. హైడ్రాని మేము తప్పుపడడం లేదు. హైడ్రాలో ఉన్నటువంటి అధికారి చాలా గట్టి ఆఫీసర్, గట్టిగా పనిచేస్తున్నాడు. గత చరిత్రలో మాకు తెలుసు ఆయన గురించి, కాబట్టి ఆయన మేము తప్పడానికి వెళ్ళాం. ఏం తప్పు ఆడబడతామంటే ప్రభుత్వం ఏమన్నా మనల్ని తప్పుదారి పట్టిస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఆయనకి నేను చెప్పేది ఏంటంటే, పొరపాటున ఈ ప్రభుత్వం కానీ తప్పుదారి పట్టించి ప్రయత్నిస్తే మీరు అంతా రిజైన్ చేసి వెళ్ళిపోయింది, దాన్ని ఉండబాకండి, మంచి పేరు పోతుంది. ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే, దీని మీద వ్యతిరేకంగా పొలిటికల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుసటి రోజు నుంచి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్లా స్థాపిస్తున్నారంటే, అన్నపాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టినట్టుగా అప్పటికప్పుడు మీరు కూలిపోవాలని శాపనాలు పెడుతున్నారు. అట్లాంటి శాపనాలు మేము పెట్టాల్సిన సిద్ధంగా లేవు. చేయండి, ఫైట్ చేయండి, నిలబడండి, తప్పులు జరిగితే ఇది చూపిద్దాం. సార్, ఫైనల్లీ సార్, ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, అటు స్నేహితులకి సంబంధించిన, బంధువులకి సంబంధించిన సరే, సొంత పార్టీలో ఉన్న నాయకులకి సంబంధించిన ఎవరి అయినా సరే భవనాలు కానీ నిర్మిస్తే FTL బఫర్లు కూలగొడతామని చెప్తున్నారు. దీని మీద మీరు సిపిఐగా ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? అదే మాట మీద నిలబడి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, చెబుతున్నాను, హెచ్చరిస్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. అదే మాట మీద మీరు ఉండండి, మీ మాట మీ సపోర్ట్గా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. ఇప్పుడు జాన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా అటు ముందస్తుగానే కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకున్నట్టయినా వీళ్ళు కోర్టుకు వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు? దొంగలు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు, మంచివాళ్ళు హాయిగా నిద్రపోతుంటారు. దొంగలు ఎప్పుడు 24 గంటలు మేలుకొని ఉంటారు. వాళ్ళ పాప డబ్బులు కాపాడుకుని తంటాలు పడుతుంటారు. అందువల్ల కోర్టుకు పోతారు. ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయినట్టు అర్థం ఏంటంటే, మేము తప్పు చేసినాము, ఈ కోర్టు ఒక మంచిగా అందరినీ ఆదరిస్తూ ఉంటుంది. అది అట్లాంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న కోర్టుల వ్యవస్థలోని లోపాలు ఉన్నాయి. ఒక సివిల్ సూటు జస్ట్ ఒక కాగితం పడేస్తే 50 ఏళ్ళు నడిపిస్తుంది, డబ్బులు ఉంటాయి. కోర్టులు మంచి కూడా చేసుకుంటున్నారు. ఇది న్యాయ వ్యవస్థకు తప్పులు జరుగుతున్నాయి. అందుకని న్యాయ వ్యవస్థ ముందే ఆధారపెడితే ఈ సమస్య పరిష్కారం కాదు. అది పెద్దవాళ్ళకి న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకి న్యాయం జరగదు. పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారు కదా చాలా చోట్ల, వాళ్ళు ఏం చేస్తున్నారు? అందువల్ల ఈ కోర్టుల మీదే ఆధారపడితే కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. దానికి ప్రజానికి సపోర్ట్ కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. అయితే చూస్తున్నాం కదా, మొత్తానికైతే మాత్రము ఎన్ కన్వెన్షన్ని విజిట్ చేసినటువంటి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల అయితే మాత్రం ఏకీభవిస్తాము. హైడ్రా అయితే ఏదైతే తీసుకొచ్చారో దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తే మాత్రం మేము ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటాము అని చెప్తున్నారు. ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అటు FTL బఫర్ జోన్లకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా కూల్చివేయాలి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మాత్రమే కోర్టును ఆశ్రయిస్తున్నారు, వారిని కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నరసింహతో సుజాత.